శ్రీ గురవే నమః. మంచితనం ఒకళ్ళను నమ్మించేది కాదు, మనం మంచి వాళ్ళమని అనుకునేటట్లు చేసేది అంతకంటే కాదు. మంచితనం అనేది మనలో మంచి మార్పులను తెచ్చేది, మన తప్పులను సరిదిద్దుకునేటట్లు చేసేది, మన శ్రేయస్సు గురించి, లోకహితం గురించి సరైనటువంటి శ్రద్ధను చూపించే మానసిక స్థితిని కలిగించేది. ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో, హృదయ శుద్ధి ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా కేవలం భగవద్విశ్వాసం మీదే ఆధారపడి ఉన్నాయి. మరి భగవంతుడి విషయంలో ఎంత దృఢమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకోగలిగితే అంత మనకు యోగ్యమైనటువంటి స్థితి కలుగుతుంది. శ్రేయస్సును కాంక్షిస్తే మనం మంచివాళ్ళం అనుకోవడం కాదు, మంచివాళ్ళం అనిపించుకోవడం కాదు, మంచివాళ్ళగా మారడం కోసం, అంటే మన హృదయంలో ఏవైతే దోషాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవడం కోసం మనం సరైన ప్రయత్నం చేయాలి. ఎవరి దోషాలను పరిశీలించడం కాదు, ఎవరి తప్పులనో చూడటం కాదు, మనలో ఉన్న దోషాలను, మనలో ఉన్న అపరాధాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం భగవంతుడి హృదయంలో మంచి స్థానాన్ని పొందగలుగుతాం. భగవత్ కృపను, భగవద్ అనుగ్రహాన్ని కూడా మనం పొందడానికి ఇదే ఉపకరించే అంశం. హరయే నమః, గురవే నమః.